హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లేఅవుట్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య ఒక పెద్ద ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, సార్ ల్యాండ్ కొనేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మంచి క్వశ్చన్. దానికి నేను చాలామందికి ప్రతి కొనే ల్యాండ్ అతనికి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో నేను చాలా మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పే ఇప్పుడు ఈ ఏ అయితే పాయింట్లు మీరు ఫాలో అయితే మీరు ఎక్కడా ఫెయిల్ అవ్వరు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఒక ల్యాండ్ కొందాం అనుకున్నప్పుడు అది ఇల్లు అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియా అవ్వచ్చు, ఏదైనా ఒక ల్యాండ్ అయినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, దీంట్లో 2 డిపార్ట్మెంట్లు మనం టచ్ చేయాలి. ఒకటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ డిపార్ట్మెంట్, ఒకటేమో రెవెన్యూ డిపార్ట్మెంట్. ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే, మనం కొంటున్న ల్యాండు అడంగుల్లో ఆయన పేరు ఉందా, ఆ సర్వే నెంబర్ కరెక్టా, ఆ సర్వే నెంబర్ ప్రకారం ఆయన భూమి మీద ఉన్నాడా లేదా, ఆ సబ్ డివిజన్లోనే ఉన్నాడా లేదా, ఆ టాప్ ఏరియాకి ఈయనకి సరిపోయిందా లేదా, అడంగులు ఈయన మ్యాచ్ అయ్యాడా లేదా అనేది కంపల్సరీ. ఈయన ల్యాండ్ పొజిషను అదే సర్వే నెంబర్ ఉండాలి, సబ్ డివిజన్ ఉండాలి, అదే విషయంలో అదే సర్వే నెంబర్లోనూ అదే అడంగులో ఈయన క్లియర్గా ఉండాలి. ఇదే ఇళ్ల స్థలాలకు వచ్చినా సరే అంతే. ఇళ్ల స్థలాలకు వచ్చినా సరే అదే సర్వే నెంబర్ అదే సబ్ డివిజన్లో ఉండాలి. ఆ సబ్ డివిజన్లో 2 ఎకరాలు ఉన్నా సరే అదే సబ్ డివిజన్లో 150 గజాలు ఉన్నాయి, కానీ అదే సబ్ డివిజన్ ఉండేటట్టు ఉండాలి. సో మనం కొంటున్న ల్యాండ్ అడంగుల్లో అదే సర్వే నెంబర్ అదే సబ్ డివిజన్ ఉండాలి, భూమి మీద కూడా అదే సర్వే నెంబర్ అదే సబ్ డివిజన్లో ఉండాలి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా సరే సరి చేసుకోకుండా మీరు ఆ ల్యాండ్ కొనొద్దు. ఎందుకంటే అదే సర్వే నెంబరు వేసుకుని వేరే సబ్ డివిజన్ వేసుకుని వీళ్ళు సర్వే నెంబర్లో ఉంటారు, కానీ వేరే సబ్ డివిజన్లో పడిపోవడము, 1, 2, 3, 4 సబ్ డివిజన్లు ఉంటాయి. 1 ఉండాల్సింది 4లో ఉంటాము, 3లో ఉండాల్సింది 2లో ఉంటాము. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అవి మీరు ఆ ఛాన్స్ ఇవ్వకండి. మన భూమి మీద ఎక్కడున్నామో సర్వే నెంబర్ మీద ఆ సబ్ డివిజన్లో క్లియర్ ఉన్నామో లేదో వెరిఫికేషన్ చేసుకోండి. అలాగే అదే సబ్ డివిజన్లో అదే సర్వే నెంబర్లో కనుక మనం లేకపోతే వెంటనే మనం ఎఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకుని ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి సవరణ చేయించుకుని మళ్ళీ అప్పుడు క్లియర్గా మీరు రికార్డ్ చేయించుకోండి. రేపు మీరు అడంగులు ఎక్కేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు కానీ క్లియర్గా అలా ఎక్కండి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎప్పుడైతే మనం సబ్ డివిజను సర్వే నెంబరు భూమి అన్నీ క్లియర్గా ఉన్నామో అప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎవరైనా ఈసీ ఇవ్వమంటే ఏం చేస్తారంటే, డాక్యుమెంట్ తీసేసి ఆ డాక్యుమెంట్లో 2010-25 లేకపోతే 2014 లేకపోతే 2012/63/74 డాక్యుమెంట్ నెంబర్ అని కొట్టగానే ఈసీ కొట్టేస్తాడు. ఆ ఈసీలో ఏం కనపడుతుందంటే, ఇతను కొన్నది ఎవరు అమ్మింది మాత్రమే కనపడుద్ది. ఇప్పుడు అలా చేయకండి. మీరు ఏం చేసినా సరే అందరికీ చెప్తున్నాను మరీ మనం కొంటున్న సర్వే నెంబర్ 214/1 కొనవచ్చు, 2వ సబ్ డివిజన్ 3వ సబ్ డివిజన్లో కొనవచ్చు. కానీ మీరు 271 అనే సర్వే నెంబర్ కనుక సబ్ డివిజన్గా అప్లై చేయకుండా 271 మొత్తం ఆ సర్వే నెంబర్ మొత్తం ఈసీ డౌన్లోడ్ చేయండి. ఓకే, ఎప్పుడైతే ఏమవుద్దంటే, ఓసారి కొంతమంది చేసే అతి తెలివితేటలు కానీ కొంతమంది చేసే కానీ 273 వీడు 1 ఉంటాడు, 3లో వేసేసేసి అదే సరిహద్దులు వేసి రిజిస్ట్రేషన్ చేసేస్తాడు. వీడికి ఇళ్ల స్థలాలకు సంబంధించినవి ఈ అడంగులో ఇవి క్లియర్గా ఉంటాం కాబట్టి పొలాల విషయంలో నో ప్రాబ్లం, కొద్దిగా పర్వాలేదు. ఎందుకంటే పొలాల్లో ఆ సర్వే నెంబర్ చూసుకుంటే అలా కూడా చూడాలి, పొలాలు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఆ సర్వే నెంబర్లో వీడు కనపడతాడు డాక్యుమెంట్ నెంబర్లో, కానీ ఇంకోటి కోర్టుకి వెళ్ళినప్పుడు అదే సర్వే నెంబర్లో ఎంటర్ చేస్తారు తప్ప డాక్యుమెంట్ కింద రాదు అది. ఇప్పుడు అతనికి ఒక 2 ఎకరాల్లో 50 సెంట్లు బ్యాంకులో పెట్టాడు, అది ఆక్షన్కి వెళ్ళింది, ఆక్షన్లో ఎవరో పాడాడు, ఆడేం చేస్తాడు 274 ఈ సర్వే నెంబర్లోని వేస్తాడు తప్ప ఈ డాక్యుమెంట్ కింద మెన్షన్ చేయడు. మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేసుకుని క్లియర్గా ఉంది, ఆవిడ దగ్గర నుంచి ఈవిడ కొన్నాడు, వీడి దగ్గర నుంచి మనం కొనవచ్చు అనుకుంటాం. కానీ అలా చేయకండి ఎప్పుడు కూడా. మీరు పొలాలకేంటి ఇళ్ల స్థలాలకేంటి సర్వే నెంబర్ మొత్తం ఈసీ చేయండి.
ఆ సర్వే నెంబర్ ఒక్కో సర్వే నెంబర్ వచ్చి 12 ఎకరాలు ఉండొచ్చు, 14 ఎకరాలు ఉండొచ్చు, 22 ఎకరాలు ఉండొచ్చు, 32 ఎకరాలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎంతైనా ఉండండి. కానీ ఆ సర్వే నెంబర్ మొత్తం ఈసీ తీసుకోండి. ఈసీ తీసుకుని లాయర్కి కానీ లేకపోతే బాగా అవగాహన ఉన్నటువంటి విఆర్ఓకి కానీ, బాగా అవగాహన ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్కి కానీ, ఇంకా బాగా అవగాహన ఉన్నటువంటి ఒక లైసెన్స్డ్ సర్వేయర్కి కానీ ఇచ్చి వెరిఫికేషన్ చేయించుకుని ఆ తర్వాత మీరు అప్పుడు ఎటువంటి ఈసీల్లో కూడా ట్రాన్సాక్షన్స్ జరగలేదు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ట్రాన్సాక్షన్ జరగలేదు అన్న తర్వాత మాత్రమే మీరు ల్యాండ్ పర్చేజ్ చేయండి తప్ప, లేకపోతే గబాబా ల్యాండ్ మీరు కొనొద్దు, మీరు సఫర్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్.